అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఫ్లోరింగ్స్లో ఒక టైప్ అయిన విట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ గురించి. విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగు తర్వాత ఇంకోటి సిరామిక్ టైల్ ఫ్లోరింగ్ అని ఈ టైల్స్లో రకాలు ఉన్నాయి. విట్రిఫైడ్ ఫ్లోరింగ్ టైల్స్ అంటే కొద్దిగా కాస్ట్లీ, సిరామిక్ అంటే కొద్దిగా తక్కువ కాస్ట్. విట్రిఫైడ్ ఫ్లోరింగ్ 10mm 12mm థిక్లో దొరుకుతుంది. 12mm థిక్లో కజారియా సిరామిక్స్లో దొరుకుతుంది. 10mm థిక్లో మిగతా బ్రాండ్స్లో నిట్కో, సోమని అటువంటి బ్రాండ్స్లో దొరుకుతుంది. ఈ విట్రిఫైడ్ ఫ్లోరింగ్ అనేది వేస్తే ఎలిగెంట్గా, చూడడానికి బాగా పాలిష్గా, చాలా నీట్గా మార్బుల్ లుక్తో మీకు కనిపిస్తుంది. అది కూడా ఇంకోటి లైట్ వెయిట్. తర్వాత సిరామిక్ ఫ్లోరింగ్ అనేది పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు యూజ్ చేయడం తక్కువగా యూజ్ చేస్తున్నారు. ఏమి యూజ్ చేసినా కానీ టాయిలెట్స్లో ఫ్లోరింగ్గా యూజ్ చేస్తున్నారు. యాంటీస్కిడ్ సిరామిక్ ఫ్లోరింగ్ అని యూజ్ చేస్తున్నారు. సిరామిక్ ఫ్లోరింగ్కు విట్రిఫైడ్ ఫ్లోరింగ్కు ఉన్న తేడా ఏంటంటే, విట్రిఫైడ్ ఫ్లోరింగ్ అనేది క్లే అంటే బంకమన్లు క్లే ప్లస్ సిలికా అంటే శాండ్కి సంబంధించిన మెటీరియల్. ఆ రెండు కలిపి ఫ్యూజ్ చేసి దాన్ని హై టెంపరేచర్స్లో బర్న్ చేసినట్లయితే దాన్ని విట్రిఫైడ్ టైల్స్ వస్తాయి. అదే ఓన్లీ క్లేని మాత్రమే హై టెంపరేచర్స్లో బర్న్ చేసినట్లయితే అది సిరామిక్ టైల్గా తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే, విట్రిఫైడ్ టైల్స్ మనకు కావాల్సిన సైజుల్లో దొరుకుతాయి. కావాల్సిన సైజులో అంటే 600x600 అంటే 2 feet by 2 feet, 600x1000, 600x900, 1 feet by 1 feet, 1.5 feet by 1.5 feet, ఇలా మనకు కావాల్సిన కస్టమైజ్ సైజుల్లో కూడా దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే, ఇది కొద్దిగా మార్బుల్ తర్వాత గ్రానైట్ కన్నా కొద్దిగా చౌక. అంటే ఇది చౌక అంటే లుక్ ఏమి బాగా ఉంటుందని కాదు, లుక్ ఎలిగెంట్గా మార్బుల్ లాగానే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఒక్కటి ఏంటంటే దాని డ్యూరబిలిటీ ఎంతవరకు ఉంటుంది అంటే 15 years వరకు ఉంటుంది. 10-15 years వరకు ఉంటుంది. దాని తర్వాత అది దాని షేడ్ అవుట్ అవ్వడం కానీ, కొద్దిగా ప్యాచెస్ రావడం కానీ జరుగుతుంది. అయితే విట్రిఫైడ్ టైల్స్లో మీరు గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ ఉంటాయి, మామూలు విట్రిఫైడ్ టైల్స్ ఉంటాయి. మీరు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఈ విట్రిఫైడ్ టైల్స్ను బాత్రూమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా విట్రిఫైడ్ టైల్స్లో మనం అది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్యాచ్లుగా ఉంటాయి. అందులో మీరు బెడ్రూమ్లో వాడినప్పుడు ఒకటే బ్యాచ్కి చెందిన ప్యాకెట్ ఇప్పి ఆ బ్యాచ్లో ఉన్న టైల్స్ మాత్రమే వాడాలి. లేకపోతే వేరే బ్యాచ్ ఇక్కడ యూజ్ చేస్తే ప్యాచెస్ గాను, తర్వాత కలర్ డిఫరెన్స్ గాను ఉంటుంది. కాబట్టి హాల్లో యూజ్ చేసినప్పుడు అదంతా ఒకే బ్యాచ్ గాను, బెడ్రూమ్లో యూజ్ చేసినప్పుడు అదంతా ఒకే బ్యాచ్ గాను వాడాల్సి వస్తుంది. ఇంకోటి, ఫ్లోరింగ్ వేసేటప్పుడు మొత్తం ఫ్లోర్ అంతా చిప్ చేసి, ఫ్లోర్ అంతా వేసే ముందు స్లాబ్ చిప్ చేసి ఆ డస్ట్ మెటీరియల్ అంతా తొలగించి, తర్వాత దాని మీద సిమెంట్ మోటార్ వేసి, దాని మీద సిమెంట్ పేస్ట్ వేసి దాన్ని పెట్టి అతికిస్తారు. ఒకవేళ సిమెంట్ పేస్ట్ కాకుంటే లాటిక్రేట్ కానీ అడేసివ్ కానీ పెట్టచ్చు వెనకాల. ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫింగ్గా ఉంటుంది. ఇంకోటి, ఫ్లోరింగ్ పెట్టేటప్పుడు జాయింట్ మినిమం పెట్టి, స్పేసెస్ మినిమం 3 mm జాయింట్స్ పెట్టి, ఆ స్పేసెస్ గ్యాప్ పెట్టి అది లేయింగ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ గ్యాప్లో లాటిక్రేట్ను ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేస్తారు. అది ఏ కలర్, టైల్ కలర్లో ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో దొరుకుతుంది. దాన్ని పూర్తిగా ఫిలప్ చేసినట్లయితే కింది నుంచి వాటర్ పైకి రాదు, పైనుంచి వాటర్ కిందికి స్లాబ్కి వెళ్ళదు. అలానే వాటర్ ప్రూఫ్ మన టాయిలెట్లో కూడా ఇది మన 230 300x300 టైల్స్ అన్న పెట్టుకోవచ్చు, 300x450 టైల్స్ అని పెట్టుకోవచ్చు. అది పెట్టుకొని మనకు నచ్చిన డిజైన్లో వేసుకొని, బార్డర్ 7 feet హైట్ వరకు వేసుకొని, బార్డర్లో వేరే టైల్స్ వేసుకొని నీట్గా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకోటి, పేపర్ జాయింట్ కన్నా అలా కూడా మనం టైల్ జాయింట్ చేసి ఎపాక్సీ డ్యాన్స్లో నింపినట్లయితే నీట్గా జాయింట్స్గా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ డిఫరెంట్ కలర్ యూజ్ చేసినట్లయితే, సేమ్ కలర్ యూజ్ చేసినట్లయితే ఏం కనిపించదు. ఇంకోటి, అది వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్గా పనిచేస్తుంది. వెనకాల
లాటిక్రేట్ అడేసివ్ ఎవైకి లాటిక్రేట్ అడేసివ్ పెట్టినట్లయితే అది పూర్తి వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ యూజ్ చేస్తుంది. తర్వాత మనకు పక్క గోడలో కానీ అక్కడ ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్ కానీ మనకు ఎటువంటి లీకేజ్ లేకుండా ఉంటుంది. కొద్దిగా టాయిలెట్ చేసినప్పుడు మంచి మేసన్ తీసుకొని మంచిగా పనిచేసే వాళ్ళని తీసుకొని టాయిలెట్ ఫ్లోరింగ్ చేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. తర్వాత వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇబ్బంది ఉండదు. ఇది విట్రిఫైడ్ టైల్స్ గురించి మీరు చేసుకోవాల్సిన విషయాలు. విట్రిఫైడ్ టైల్స్ ఇంకోటి కొద్దిగా ఎకనామిక్లో ఉంటారు. ప్రతి బిల్డర్ దాన్ని యూజ్ చేస్తాడు. ఈ రోజుల్లో చాలా బిల్డర్స్ చాలా ఇండ్లలో విట్రిఫైడ్ టైల్స్ మనం ఎంతమందిని చూస్తున్నాము. ఈ అపార్ట్మెంట్లో కానీ విల్లాస్లో కానీ ఈ విట్రిఫైడ్ టైల్ని యూజ్ చేయడం చూస్తున్నాము. ఇది ఇప్పుడు బాగా పాపులర్ చెందిన టైల్ ఫ్లోరింగ్. ఇంకోటి ఏంటంటే ఇది చాలా కంపెనీల ద్వారా దొరుకుతుంది. కజారియా, సోమని, నిట్కో అనే కంపెనీలు ఉంటాయి. ఈ కజారియా ఈజ్ నెంబర్ 1 అని అంటారు. దాన్ని కజారియా టైల్ తీసుకుంటే బాగుంటుంది అంటారు. ఒకవేళ మనకు లోకల్లో కూడా దొరుకుతాయి, తక్కువ ధరలో దొరుకుతాయి. అవి కూడా యూజ్ చేసుకుంటే దానికి గ్యారంటీ ఉండదు, క్వాలిటీ గ్యారంటీ ఉండదు, కానీ చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. ఇది ఇవాళతో నేను చెప్పాలనుకున్న విట్రిఫైడ్ టైలింగ్ గురించి విశేషాలు. నమస్కారం. ఈ ఫోటోలో చూపిస్తున్నాయి విట్రిఫైడ్ టైల్ ఫోటోలు కొన్ని చూపిస్తున్నాను మీకు మీ రెఫరెన్స్ కోసము. ఈ విట్రిఫైడ్ టైల్ ఫొటోస్ మీరు ఇవన్నీ చాలా చోట్ల కూడా చూసుంటారు, ఎన్నో ఇంట్లో అన్నీ చూసుంటారు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను.